ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಜನನಿಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ పరమన ಬೇಡು పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో మనము నిన్నటి రోజున పంచమహాయజ్ఞ సంధి యందు 32వ పద్యమైనటువంటి సాగరదొళిహ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము. భగవంతుని యందు జగత్తంతయు ఉన్నది, జగద్భుక్ జగదుదరుడు అని జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు, అజ్ఞానులు తెలుసుకోలేరు అని, సాగరంలో కలిసిపోయినటువంటి నదుల మధ్య తేడాన్ని ఆకాశంలోని మేఘములు తెలుసుకుంటాయి. అదే ఆకాశంలో ఉన్నటువంటి కాకులు పిచ్చుకలు తెలుసుకోలేవు. అదేవిధంగా అజ్ఞానులు భగవంతుని యందు జగమంతా ఉన్నది అని తెలుసుకోలేరు అని చెబుతూ ఈరోజు ఇంతవరకు ఈ జగత్తునందు వ్యాపించి ఉన్నటువంటి తత్వములందు, తత్వాభిమాని దేవతల యందు ఉన్నటువంటి అనంతానంత రూపములను ధ్యానించాలని ఇంతవరకు చెబుతూ ఇక 33వ పద్యంలో ఇంత భగవంతుని ఈ అనంతానంత రూపములను ధ్యానించటం కష్టం కాబట్టి వాటిని క్రోడీకరించి సులభ ఉపాయ మార్గం, సులభోపాయము చెప్తూ ఉన్నారు ఉపాసన యందు ఈ పద్యంలో. ಕರಣಗುಣಭೂತಗಳೊಳಗೆ ತದ್ವರರೆನಿಪ ಬ್ರಹ್ಮಾದಿ ದಿವಿಜರೊಳರಿತು ರೂಪಚತುಷ್ಟಯಗಳನ್ನು ದಿನದಿ ಸರ್ವತ್ರ ಸ್ಮರಿಸುತನು ಮೋದಿಸುತ ಹಿಗ್ಗುತ ಪರವಶದಿ ಪಾಡುವವರಿಗೆ ತನ್ನಿರವ ತೋರಿಸಿ ಭವ ವಿಮುಕ್ತರ ಮಾಡಿ ಪೋಷಿಸುವ. ಪದಚ್ಛೇದము. ಕರಣ ಗುಣಭೂತಗಳೊಳಗೆ ತದ್ವರರೆನಿಪ ಬ್ರಹ್ಮಾದಿ ದಿವಿಜರೊಳರಿತು ರೂಪಚತುಷ್ಟಯಗಳನ್ನು ಸರ್ವತ್ರ ಸ್ಮರಿಸುತ್ತ ಅನುಮೋದಿಸುತ್ತ.
స్మరిసుత అనుమోదిసుత స్మరిసుతనుమోదిసుత ಹಿಗ್ಗುತ ಪರವಶದಿ ಪಾಡುವವರಿಗೆ ತನ್ನಿರವ ತೋರಿಸಿ ಭವ ವಿಮುಕ್ತರ ಮಾಡಿ పోషిಸುవ. ఇక పదచ్ఛేదము. కరణ అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. కరణములు అంటే ఇంద్రియములు. మరియు గుణ, సత్వరజస్తమో గుణములు. భూతగడు అంటే పృథ్వప్తేజో వాయురాకాశములు. తద్వరరెనిప ఈ ఇంద్రియములు, పంచభూతములు, వాటి పతి అనేటువంటి అంటే అధిపతులైనటువంటి తద్వరరెనిప వాటి అభిమాని దేవతలైనటువంటి బ్రహ్మాది మహత్తత్వాభిమాని దేవత అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని పృథివీ అభిమాని అయినటువంటి భూదేవి శనైశ్చరుని పర్యంతము దివిజరుడు దేవతలయందు రూపచతుష్టయగలను మూలరూపి నారాయణుని యొక్క 4 రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ 4 రూపములను అరితు శాస్త్రము ద్వారా తెలుసుకొని అనుదినది ప్రతిదినము సర్వత్ర అన్ని చోట్ల సర్వ ప్రాణులందు సర్వ అధిష్టానములందు స్మరిసుత మనస్సునందు ధ్యానము చేస్తూ అనుమోదిసుత శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయములను త్రికరణ శుద్ధిగా అంగీకరిస్తూ ఒప్పుకుంటూ హిగ్గుత సంతోషపడుతూ పరవశది మైమరచి ఏకాగ్ర చిత్తముతో పాడువవరిగే భగవంతుని మాహాత్మ్యమును ఎవరైతే గానము చేస్తారో వారికి తన్నిరవ తన యొక్క దర్శన భాగ్యాన్ని తోరిసి ఇచ్చి అభివ్యక్తం చేసి భవ విముక్తర ఈ జనన మరణాఖ్య రూపమైనటువంటి భవబంధము నుండి బిడుగడే మాడి వారిని విముక్తులను చేసి పోషిసువ సంరక్షిస్తాడు భగవంతుడు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యము. 5 జ్ఞానేంద్రియములు, 5 ఇంద్రియములు, త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు, పృథ్వప్తేజో వాయురాకాశములు, పంచభూతములు, వాటి అభిమాని దేవతలైనటువంటి బ్రహ్మయే మొదలుకొని పృథ్వీ అభిమాని అయినటువంటి భూదేవి శనైశ్చరుని పర్యంతము సమస్త దేవతలయందు మూల రూపమైన నారాయణుని యొక్క 4 రూపములను అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను శాస్త్రము ద్వారా తెలుసుకొని జ్ఞానానుసంధాన పూర్వకంగా ప్రతిదినము ప్రతి చోట సర్వ ప్రాణులయందు సర్వ అధిష్టానములయందు మనస్సునందు ధ్యానిస్తూ త్రికరణ శుద్ధిగా దానిని అనుమోదిస్తూ అంగీకరిస్తూ ఒప్పుకుంటూ సంతోషపడుతూ పరవశుడై ఎవరైతే భగవంతుని మహాత్మ్య జ్ఞానమును గానం చేస్తారో వారికి భగవంతుడు తన యొక్క దర్శన భాగ్యాన్ని ఇచ్చి వారిని భవబంధము నుండి విముక్తులను గావించి వారికి తన వైకుంఠాది తన స్వధామములను ఇచ్చి అనుగ్రహిస్తాడు, రక్షిస్తాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే నేను మొదటే చెప్పినట్లుగా తత్వములందు తత్వాభిమాని దేవతలందున్నటువంటి అనంతానంత భగవద్రూపములను ధ్యానించటము కష్టం కాబట్టి ఈ పద్యంలో వాటిని క్రోడీకరించి భగవంతుని 4 రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను 5 జ్ఞానేంద్రియములందు 5 కర్మేంద్రియములందు అంటే
10 ఇంద్రియములందు అనిరుద్ధ రూపాన్ని, తరువాత సత్వాది అంటే సత్వరజస్తమో గుణములైనటువంటి సత్వరజస్తమో గుణములందు ప్రద్యుమ్న రూప భగవంతుణ్ణి, పంచభూతములందు పృథ్వప్తయజో వాయురాకాశములందు, తరువాత సంకర్షణ భగవద్రూపాన్ని, తత్వాభిమానులైనటువంటి బ్రహ్మాది సమస్త దేవతలయందు వాసుదేవ భగవద్రూపాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తూ ఎవడైతే వీటిని ధ్యానిస్తూ ఈ భగవద్రూపములను ఈ అధిష్టానములయందు ధ్యానిస్తూ సర్వత్రా అన్ని చోట్ల ప్రతినిత్యము దానిని ఈ అధిష్టానములందు ఈ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ 4 భగవద్రూపములు ఉన్నాయి అనేటటువంటిని సర్వత్రా అనుదినము ధ్యానిస్తూ త్రికరణ శుద్ధిగా దానిని అనుమోదించి సంతోషపడుతూ పరవశముతో భగవంతుని మహిమను ఎవరైతే పాడతారో గానం చేస్తారో వారిని భగవంతుడు అనుగ్రహించి ఏం చేస్తాడట, తన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించి వారిని సంసార బంధనము నుండి విముక్తులను గావించి వారిని రక్షిస్తాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుని యొక్క 4 రూపములను అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను తత్వాభిమాని ఇంద్రియములందు, పంచభూతములందు, త్రిగుణములందు ఉన్నాయి. ఈ 4 రూపములు అనేటటువంటి దానిని సర్వత్రా ధ్యానించాలి, ఉపాసన చెయ్యాలి, దానిని అంగీకరించాలి. త్రికరణ శుద్ధిగా మనము భగవంతుని గానం చేసి అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు 35వ పద్యం జిన విమోహక బుద్ధ పాయుగదను అనుజమర్దన కల్కి మేఢ్రది అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.